దేశవ్యాప్తంగా జనగణన సర్వేకు సర్వం సిద్ధం. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటే మరి డేటా కరెక్ట్గా వస్తుందా లేక తప్పుడు సమాచారం వస్తుందా? గ్రామాల్లో టెక్నాలజీ అంతంత మాత్రమే. మరి ఈ ఆన్లైన్ సర్వే ఎంతవరకు కరెక్ట్? జనగణనలో పాల్గొనకపోతే వచ్చే నష్టాలేంటి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జనగణన ప్రక్రియకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈసారి జనగణనను 2 దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో భాగంగా గృహగణన చేపట్టి ప్రతి కుటుంబానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరించనున్నారు. ఈ దశలో మొత్తం 33 ప్రశ్నలు అడగనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అనంతరం రెండో దశలో అసలు జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ఇది వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇక తొలి విడత కార్యక్రమంగా ఏప్రిల్ 26 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గృహగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి ఇంటిని చేరుకొని సమగ్ర సమాచారం సేకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈసారి జనగణనలో ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి అంశం టెక్నాలజీ వినియోగంతో పాటు ప్రజలను స్వయంగా భాగస్వామ్యం చేయడం. ముఖ్యంగా 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మొదటి జనగణన కావడం వల్ల దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. 2011లో జరిగిన చివరి జనగణనతో పోలిస్తే ఈసారి విధానంలో గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పట్లో డిజిటల్ టెక్నాలజీ అంతగా విస్తరించలేదు కాబట్టి పూర్తిగా మాన్యువల్ విధానం అమల్లో ఉండేది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్ళి పేపర్ ఫార్ములాలో వివరాలు నమోదించేవారు. అయితే ఈ విధానం సమయం తీసుకోవడంతో పాటు కొంతవరకు మానవ తప్పిదాలకు అవకాశం ఉండేది. అయితే అంతేకాదు, అప్పటి డేటా సేకరణ విధానం కేంద్రీకృతంగా ఉండేది. అంటే ప్రజల పాత్ర చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రజలే తమ సమాచారం నమోదు చేసుకునే స్థాయికి వ్యవస్థ చేరుకుంది. ఇది ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా తమ కుటుంబ వివరాలపై వారికి మరింత బాధ్యతను కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం ఒక కీలక సంస్కరణగా చెప్పాలి. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో ప్రజలే స్వయంగా తమ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడ ఉన్నా సరే ప్రజలు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉండడం వలన కార్మికులు, ఉద్యోగస్తులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా తప్పనిసరి కాకపోయినా డిజిటల్ అవగాహన ఉన్న వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక ఇందులో మొత్తం 33 ప్రశ్నల్లో 27 ప్రశ్నలకు మాత్రమే ఆన్లైన్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన వివరాలను రెండో దశలో ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చి సేకరిస్తారు. ఈ విధానం ద్వారా డేటా ఖచ్చితత్వం పెరగడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. ఇక సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసినటువంటి వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఆ నెంబర్ చూపిస్తే సరిపోతుంది. ఈ విధానం ద్వారా డేటా డూప్లికేషన్ తగ్గడమే కాకుండా ఖచ్చితత్వం పెరగనుంది. తెలంగాణకు ఈ జనగణన మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. 2011 జనగణన సమయంలో తెలంగాణ అప్పటికి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండటం వల్ల ప్రత్యేక రాష్ట్రంగా డేటా అందుబాటులో లేకపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మొదటి జనగణన కావడంతో జిల్లాల వారీగా అభివృద్ధి స్థాయిపై స్పష్టమైన దృశ్యం కల్పించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరం వేగంగా విస్తరించుండగా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు, ఉపాధి పరిస్థితులు ఎలా మారుతున్నాయి అన్న దానిపై కూడా ఈ డేటా కీలక పాత్ర పోషించనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జనాభా పంపిణీ, పట్టణీకరణ శాతం, విద్యాస్థాయి, మహిళల భాగస్వామ్యం, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై కూడా సమగ్ర సమాచారం లభిస్తుంది. ఈ డేటా ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలను మరింత లక్ష్యబద్ధంగా అమలు చేయగలదు. ముఖ్యంగా రైతులు, కార్మికులు, పట్టణ పేదలు వంటి వర్గాలకు సరైన ప్రణాళికలు రూపొందించడానికి ఇది బేస్గా మారుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ కేవలం గణాంకాల సేకరణ మాత్రమే కాకుండా రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి పునాది వేసే కార్యక్రమంగా చూడాలి. అయితే ఈ కొత్త విధానానికి కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అవగాహన తక్కువగా ఉండటం, ఇంటర్నెట్ సౌకర్యాల లోపం వంటి అంశాలు సమస్యగా మారే అవకాశం ఉంది. అలాగే కొంతమంది నిర్లక్ష్యంగా లేదా తప్పుగా సమాచారం ఇవ్వడం వల్ల డేటా ఖచ్చితత్వంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సరైన వివరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నా చేసుకోలేకపోయినా ఎన్యూమరేటర్ ప్రతి ఇంటికి రావడం తప్పనిసరి చేయడం ద్వారా ఎవరు ఈ ప్రక్రియలో మిగిలిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే 2011తో పోలిస్తే ఈసారి జనగణన పూర్తిగా ఆధునిక, పారదర్శక, ప్రజల భాగస్వామ్యంతో పాటు ముందుకు సాగుతుందని కూడా తెలుస్తోంది. అయితే తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి ఇది ఒక కీలక మైల్ స్టోన్గా నిలవనుంది.
ప్రజలు సమయానికి స్పందించి ఖచ్చితమైనటువంటి వివరాలు అందిస్తేనే ఈ మహత్తర కార్యక్రమం విజయవంతమవుతుంది. సో మొత్తంగా ఇప్పుడు దాదాపు అంటే ఒక 16 సంవత్సరాల తర్వాత నుంచి ఇప్పుడు ఈ జనగణన చేపట్టడం ద్వారా డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అండ్ మారినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా దాంట్లో బేస్ చేసుకుంటుంది. అయితే చాలామంది ఈ జనగణన కార్యక్రమంలో పాల్గొనడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కానీ ఒకవేళ డెఫినెట్గా అలా చూపించకపోతే రేపు ప్రభుత్వాల సంబంధించి ఏదైతే వచ్చేటువంటి పథకాలు కానీ లేకపోతే రేషన్కి సంబంధించినటువంటి కానీ ఇలాంటి ఏదైతే స్కీములు ఉంటాయో ఆ స్కీములు డెఫినెట్గా ఈ సర్వేలో కనుక పాల్గొనకపోతే ఒకవేళ అమలు కాకపోవచ్చునేమో అని కూడా చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీంట్లో కంప్లీట్గా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాల్సిందే. చేసుకున్నటువంటి తర్వాత అంటే కంప్లీట్గా డేటా అనేది ఎంతమంది ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీతో చేసే తప్పితే మిగతా చాలామందికి అపోహలు ఉంటాయి, రకరకాలైనటువంటి అపోహలు. అంటే ఇప్పుడు ఈ సర్వేలో పాల్గొంటే మనకు వచ్చేటువంటి రేషన్ రాదు, లేకపోతే మనకు వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు రావు అండ్ రకరకాలైనటువంటి సబ్సిడీస్ ఏదైతే ఉంటాయో ప్రభుత్వాల నుంచి వచ్చేటి అవి కూడా వర్తింపజేయవని చాలా మందిలో ఉన్నటువంటి అపోహలు అయితే డెఫినెట్గా ఉంటాయి. బట్ వాటన్నిటినీ కూడా డెఫినెట్గా వాటిని అందరికీ తెలియజేస్తూ అండ్ దాని తర్వాత దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ జనగణన మీద చాలా స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ అయితే తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటివేవి అపోహలు నమ్మొద్దు. డెఫినెట్గా ఇది చేస్తేనే వచ్చేటువంటి పథకాలు కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని కానీ కొంచెం ఏదో ఒకటి జడ్జ్ చేసే విధంగా ఉంటుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. కానీ డెఫినెట్గా ఈ జనగణనలో పాల్గొంటేనే దేశాభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతామని కూడా చాలామంది కమెంట్ చేస్తున్నారు. బట్ ఇన్ కేసు ఒకవేళ పాల్గొనకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఆపేస్తారా మరి లేకపోతే ఇంకేదైనా చేస్తారా అనేది తెలియాలంటే మాత్రం ఈ కొద్ది రోజులు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే.